నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీ అందరికీ తెలుసు, నవంబర్ 11th వచ్చేసింది, చాలా దగ్గరలో ఉంది అని. నవంబర్ 11th అంటే ఏంటి? 11/11 అంటే 11/11 పోర్టల్ వచ్చేసింది, మనం మేనిఫెస్ట్ చేసుకునే టైం వచ్చేసింది అని అర్థం. సో ఈ 11/11 మేనిఫెస్టేషన్ ఏంటి, ఎందుకు అని చాలా అద్భుతమైన విషయాల్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీరు తప్పకుండా మిస్ కాకూడదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరెవరికి ఏదేది మేనిఫెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి. అలాగే మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో ఇప్పుడు మనం మేనిఫెస్ట్ విషయానికి వద్దామా. 11/11 అని చెప్పడానికన్నా ముందు నవంబర్ వచ్చేసింది. రీసెంట్గానే January 1st వచ్చినట్లుంది. అంత తొందరగా నవంబర్ కూడా వచ్చేసింది. మీరు జనవరిలో కొన్ని గోల్స్ అనుకున్నారు కదా, ఈ ఏడాదిలో నేను ఇది మేనిఫెస్ట్ చేసేసుకుంటాను అని. వాటిలో ఏదైనా చాలా ముఖ్యమైనది మిగిలిపోయిందా ఇంకా మేనిఫెస్ట్ చేసుకోకుండా? దాన్నే తీసుకోండి. మళ్ళీ పాతవి మేనిఫెస్ట్ కాకుండా కొత్తవి అనుకుంటూ వెళ్తే మేనిఫెస్టేషన్ అయ్యేది ఇప్పుడు మీ జీవితంలో మీకు ఏం దొరికితే మీ జీవితం బాగుంటుందో అది లాస్ట్ ఇయర్ జనవరిలో మేనిఫెస్ట్ చేసుకున్నారు, ఇంకా దొరకలేదు, అలాంటి దాన్నే తీసుకోండి, మళ్ళీ దాన్నే మేనిఫెస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవంబర్ 11th ఎందుకు విశేషం అంటే 11వ నెల 11వ రోజు కాబట్టి అది చాలా విశేషమైన రోజు. 1 అంటేనే ఒక కొత్త ప్రారంభం కదా. 1 అంటే ప్రథమం, కొత్త ప్రారంభం. కాబట్టి మనం కూడా మన గోల్ని ప్రారంభించే సమయం. కానీ కొత్తది ప్రారంభించాలి అంటే దాని గురించి మనలో ఉన్న పాతది నెగటివ్ది తీసేయాలి. ఊరికే మనలో చెత్త పెట్టుకొని ఇంకా కొత్తవి నేను తీసుకుంటాను అంటే రాదు, బ్లాకేజ్ ఉంటుంది కదా. సో మనల్ని మనం ఎలా మార్చుకుంటే మన మేనిఫెస్టేషన్ మనకి దొరికేస్తుంది అనే దాన్ని ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీకు ఇంతవరకు ఎందుకు రాలేదు మీకు ఆ మేనిఫెస్టేషన్ ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళ మీద ఎవరి మీద ఏ కంప్లైంట్ లేదా మీకు, లేదా కంప్లైంట్ పెట్టుకున్నారో ఆలోచించండి. ఫస్ట్ మీలో కంప్లైంట్ ఉన్నట్లయితే దాన్ని తీసేయండి. ఇక్కడ ఏ పాత బ్యాగేజెస్ ఉన్నాయి మీలో, పాతవి అంటే ఎప్పుడో ఏదేదో జరిగింది అవంతా గుర్తుపెట్టుకొని వాళ్ళని క్షమించలేకపోతున్నా, వీళ్ళని క్షమించలేకపోతున్నా, వాళ్ళంటే నాకు కసి, వీళ్ళంటే కోపం, ఇలాంటివంతా ఉంటే ఇక్కడ మీ హార్ట్లో బ్లాకేజెస్ ఉంటుంది. హార్ట్ బ్లాకేజ్ అంటే ఫిజికల్గా కాదు, ఎనర్జీ బ్లాకేజ్ ఉంటుంది. ఆ ఎనర్జీ ఇక్కడ బ్లాక్ అయినప్పుడు మన జీవితంలో మేనిఫెస్టేషన్ రాదు, మనకు కావాలనుకుంది మనకి దొరకదు. సో ఏం చేయాలి? ఫస్ట్ అందరినీ క్షమించేసేయండి. ఎవరెవరు ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేసేసేయండి వాళ్ళని. ఎవరి మీద ఏ కంప్లైంట్, ఏ బ్లేమింగ్స్ పెట్టుకోవద్దు. ఇదొక్క మార్పుని తప్పకుండా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మార్పు ఏంటంటే, మీరు ఏం కావాలని మేనిఫెస్ట్ చేసుకున్నారో దాని గురించి మీలో ఏమేం నెగిటివిటీ ఉంది. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నా ఒక పేపర్ పెట్టుకొని మీరు ఆ మేనిఫెస్టేషన్ గురించి అప్పుడప్పుడు ఫ్రీగా కూర్చున్నప్పుడు ఇది నాకు దొరికింది అని ఊరికే అలా కళ్ళు మూసుకొని మీ మనసులో అనుకొని ఊరికే కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మీ మనసులో ఏమొస్తున్న ఆలోచనలు అని గమనించండి. నెగటివ్గా వస్తున్నాయా? ఎక్కడ నీకు ఇంకా దొరకలేదు, నాకు ఇది దొరికేసింది అని మీరు అనుకున్నప్పుడు ఎక్కడ ఇంకా దొరకలేదు, అసలు దొరుకుతుందా లేదా, దొరకదు, ఇలాంటి నెగటివ్ మాటలు ఏమేమి వస్తున్నాయో అవన్నీ అప్పటికప్పుడు రాసి పెట్టండి. అంటే అవి మీ ఇన్నర్ చైల్డ్లో, అంటే మీ ఆత్మలో, మీ సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోయిన నెగటివిటీ, అవి దాన్ని తీసేస్తున్నారు. సో యాజ్ ఇట్ ఈస్గా ఎప్పటికప్పుడు వస్తుంది, రాసేసేయండి. మీలో కోపం వస్తుందా, ప్రతిదానికి బాధపడేస్తున్నారా, ప్రతిదానికి ఎవరినో చూసి ఈర్ష్యపడుతున్నారా, ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ ఉంటే దాన్ని కూడా సాధ్యమైనంత వరకు తీస్తూ ఉండండి. ఇలా చేస్తూ మన ఫ్రీక్వెన్సీ హై అవుతూ ఉంటుంది. సో ఇలా చేసి మీ పేపర్లో రాస్తూ ఎప్పటికప్పుడు రాస్తూ 11th వరకు కూడా రాస్తూ ఉండండి. ఎప్పుడు మీకు తలుచుకున్న దాని గురించి ఏం నెగిటివిటీ వస్తుందో రాసి ఒక పక్కన పెట్టేస్తూ ఉండండి. 11th రోజు పొద్దున్నే దాన్ని కాల్చి
టాయిలెట్లోకి వేసేసేయండి బూడిదని. అంటే సింబాలిక్గా ఏం చేశారు, మీలో మీ గోల్ గురించి ఇక్కడున్న నెగటివిటీని అంతా తీసేశారు, మీ ఇన్నర్ చైల్డ్లో ఉన్న నెగటివిటీని తీసేశారు. మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, ఆ గోల్ గురించి మళ్ళీ మీరు అలా నెగటివ్గా అనుకోకూడదు. అలా మీ మైండ్ని మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకోండి. ఇక ఇంపార్టెంట్ స్టెప్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్, ఆ గోల్ ఏమీ అనుకున్నారు కాబట్టి 11వ రోజు 11వ నెల 11 గంటలు 11 నిమిషాలు మార్నింగ్ 11:11 కానీ నైట్ 11:11 కానీ ఆ టైంలో కూర్చొని, మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైంలో కూర్చొని ఒక పేపర్ పెన్ తీసుకొని ఆ గోల్ మీకు దొరికినట్లు 11 సార్లు రాసుకోండి. అది ఎలా రాస్తారు, ఇప్పుడు డబ్బులు కావాలని మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే నాకు డబ్బులు ఇచ్చేస్తావు, థ్యాంక్ యూ అలా కాకుండా, యూనివర్స్ నాకు కావాల్సినంత డబ్బులు సమృద్ధిగా ఎప్పటికప్పుడు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన డబ్బులతో ఇప్పుడు మీ ప్రాబ్లం ఏముందో అది ఆల్రెడీ సరిపోయినట్టు. సపోజ్ మీరు చాలామందికి డబ్బులు ఇవ్వాలి అన్నట్లయితే నువ్వు ఇచ్చిన సమృద్ధిగా నువ్వు నాకు ఇచ్చిన డబ్బులతో నేను ఆ డబ్బులు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళని బ్లెస్ చేసి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు బాగుండాలి అని బ్లెస్ చేసి వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా రాసుకుంటే ఎంత బాగుంటుంది, మీ మనసుకే నచ్చుతుంది కదా. ఇలా రాసుకోండి. దీన్ని ఒక చిన్న స్టోరీ లాగా రాసి దానే 11 సార్లు రాయండి. రాయలేకపోయారంటే మనసులోనే తలుచుకోండి 11 సార్లు, పర్లేదు. రాసేది ఎందుకోనంటే మన ఇన్నర్ చైల్డ్ చూస్తుంది, అది క్యాచ్ చేసేసుకుంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్, ఇన్నర్ చైల్డ్, మన ఆత్మ ఏది రాస్తామో దాన్ని చూసి అది రికార్డ్ చేసేసుకుంటుంది. అది ఇక్కడ రికార్డ్ చేసుకుందంటే మన లైఫ్లో దాన్ని ఇచ్చేస్తుంది. కానీ దాని గురించి నెగిటివ్గా అనుకోకూడదు. నెగిటివ్గా అనుకున్నా ఇచ్చేస్తుంది, పాజిటివ్గా అనుకున్నా ఇచ్చేస్తుంది. అలాంటప్పుడు పాజిటివ్గానే అనుకోండి, ఇచ్చేస్తుంది తొందరగా కదా. సో ఇలా మీరు 11 సార్లు రాయండి. 11:11 మార్నింగ్ లేదా 11:11 నైట్. అంతేకాకుండా నవంబర్ 11th నుంచి మీరు రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, పొద్దున్నే, మధ్యాహ్నం, రాత్రి విజువలైజ్ చేయండి. 1 minute అంతే, ఎక్కువద్దు. 1 minute అంతే. లేవగానే కళ్ళు మూసుకొని అలా హ్యాపీగా స్మైల్ చేస్తూ దాన్ని మీరేం రాశారో దాన్ని విజువలైజ్. ఆల్రెడీ జరిగిపోయింది, మీకు డబ్బులు ఫుల్ వచ్చేసింది, ఎవరెవరికి ఇవ్వాలి ఇచ్చేశారు, వాళ్ళనంతా దీవించేశారు, వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని దీవిస్తున్నారు, అంతా హ్యాపీగా ఉన్నారు. దీన్ని 1 minuteలో విజువలైజ్ చేసేయండి. మార్నింగ్ 1 minute చేయండి, మధ్యాహ్నం 1 minute చేయండి, నైట్ 1 minute చేయండి. ఆ గోల్ గురించి ఎప్పటికప్పుడు పాజిటివ్గా ఉండండి, ఎందుకంటే ఆల్రెడీ దొరికేసింది అని. ఇంత చేసేసారంటే చాలా తొందరగా మీ గోల్ మీకు అచీవ్ అయిపోతుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరి మీద ఏ కంప్లైంట్స్ పెట్టుకోవద్దు. భార్యాభర్తల గొడవలు అవుతుందా, ఒకరేమన్నా అంటారా, పర్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. మేనిఫెస్టేషన్స్ అవ్వాలి కదా, మీలో ఈగో తీసేయండి. ఏం పర్లేదు అంటే అన్నారు, వాళ్ళు ఏదో స్ట్రెస్ ఉంది అంటున్నారు, బయటకు వేసేస్తున్న స్ట్రెస్ అంతా. ఇట్స్ ఓకే అనుకొని మీరు హోపనొప్పున చెప్పుకోండి, కర్మాది 3 sentences చెప్పుకోండి. అలా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. సో అలా మనుషులతో మీరు ఎవరెవరితో ఎలా ఉండాలి అనేది నేను ఇంతవరకు ఎన్నో వీడియోలు పెట్టాను కదా, దానంతా విని మళ్ళీ అలా ఫాలో చేస్తూ అందరితో బాగా ఉండండి. లేదా ఎవరికి పాటికి వాళ్ళని వదిలేసి మీ పాటికి మీరు మీ మేనిఫెస్టేషన్ వైపే మీ ఫోకస్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఇక మీలో మీ గోల్ పట్ల బై మిస్టేక్ కూడా నెగిటివ్గా రాకూడదు. ఇంతే మీరు చేయాల్సింది. సపోజ్ 11th మీకు ఏమైనా అర్జెంట్ పనులుండి మీరు చేయలేకపోయారు అంటే పర్లేదు, 29th కూడా 11 పోర్టల్లే, ఎందుకంటే 2+9 11 కదా, ఆ రోజు కూడా 11:11 పోర్టల్లే. కాబట్టి ఈ రోజు చేయలేని పనిని ఆ రోజు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పటి నుంచి మీరు ఫోకస్ పెట్టాల్సింది మీ గోల్ గురించి. మీలో పాజిటివ్ థాట్స్ ఉన్నాయా, నెగిటివ్ థాట్స్ ఉన్నాయా? మీ గోల్ గురించి మీలో పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయా, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయా? మీ గోల్ గురించి మీలో లిమిటింగ్ బిలీఫ్స్, పాజిటివ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయా, నెగిటివ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయా? మీ గోల్ గురించి మీరు ఎంత ఎఫర్ట్ వేస్తున్నారు, ఎంత ఎఫర్ట్ వేయడం లేదు, వీటి మీద ఫోకస్ చేసుకోండి. ఇలా చేసుకొని నేను ఈ వీడియోలో చెప్పినట్టు మీరు మేనిఫెస్ట్ చేసేసుకున్నారంటే మీ కళలన్నీ నిజమైపోతాయి. మీరు ఏం కావాలనుకుంటే అది చాలా తొందరగా మీకు వచ్చేస్తుంది. సో మీరు మేనిఫెస్ట్ చేసుకొని మీ కళలన్నింటినీ నిజం చేసుకొని మీరు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు కలుస్తాను.
అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.